ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని పెళ్లిల సీజన్ నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందనలు ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్లోని వివాహ బంధంతో ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ప్రేమయానికి చెక్ పెట్టారు. ఇక మార్చి 6వ తేదీన మెగా హీరో అల్లు శిరీష్ నైనిక రెడ్డిల వివాహం కూడా జరగనుంది. వీరు కాకుండా మరికొందరు త్వరలో పెళ్లిపీటలు ఎక్కే అవకాశాలున్నాయని కూడా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా తెలుగు నట స్టార్ యాంకర్లుగా చలామణి అవుతున్న ప్రదీప్ మాచిరాజు పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ పేరు ప్రదీప్ మాచిరాజుదే ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి ప్రదీప్ పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ అమ్మాయితో మనోడు సీక్రెట్గా రిలేషన్లో నడుపుతున్నాడని, అది ఏకంగా యంగ్ ఎమ్మెల్యేతోనని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యేతో ప్రదీప్ 2 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సరదు మహిళ ఎమ్మెల్యేతో ప్రదీప్ సీక్రెట్గా ప్రేమయానం సాగిస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గడిచిన ఏడాదిగా వార్తలు వస్తున్నాయి. అయితే 2 వేర్వేరు రంగాలకు చెందిన ఈ ఇద్దరికి ఎప్పుడు ఎక్కడ పరిచయం ఏర్పడిందన్న దానిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా సదరు మహిళా ఎమ్మెల్యేతో రిలేషన్, పెళ్లిపై వస్తున్న వార్తలపై ప్రదీప్ మాచిరాజు గతంలోనే స్పందించారు. పెళ్లిపై నాకు ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు, ముందు జీవితంలో స్థిరపడాలి. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో నా పెళ్లి అన్నారు, ఇప్పుడు రాజకీయ నాయకురాలితో పెళ్లి అని రాస్తున్నారు. రేపు మహిళా క్రికెటర్తో నా పెళ్లి అని రాస్తారేమో అని. నా పెళ్లిపై ఎలాంటి ప్లాన్ లేదు, నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, వాటిని పూర్తి చేసిన తర్వాతే పెళ్లిపై ఆలోచిస్తా. ప్రస్తుతం నా గురించి వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదని ప్రదీప్ మాచిరాజు తేల్చేశారు.